ఐపీఎల్ 18 సీజన్ రానే వచ్చేసింది. దీనికి సంబంధించి ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది. మరి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 300 కొట్టబోతుందా? ప్రస్తుతం అందరిలో కూడా ఇదే ఆసక్తి నెలకొంది. గత సీజన్ లో సన్ రైజర్స్ ఉచ్చుకోత ఐపీఎల్ చరిత్రలోనే 287 అత్యధిక స్కోర్ చేసింది. దీనికి సంబంధించి కూడా పవర్ ప్లేలో 125 పరుగుల రికార్డు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈసారి ఎలాంటి రికార్డులు నమోదు చేస్తారు అనేది ప్రస్తుతం అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ 18లో దీనికి సంబంధించి కూడా ఏ జట్టు ఎలా ఉంది, ఎవరి బలం ఎంత, బలహీనతలేంటి, కొత్త కూర్పులు కూదుకుంటాయా అంటూ 9 జట్ల గురించి గత కొన్ని రోజులుగా క్రికెట్ పండితులు విశ్లేషిస్తూ వస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఒక్క జట్టు గురించి మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆ జట్టు ఆరంభం ఎలా ఉండబోతుంది, ఎంత స్కోర్ సాధిస్తుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అన్న అంచనాల్లో మునిగిపోయారు. ఆ జట్టే సన్ రైజర్స్ హైదరాబాద్. నీరట ప్రదర్శనతో ఐపీఎల్లో కొత్త రికార్డులు, ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించిన సన్ రైజర్స్ కొత్త సీజన్లో దండయాత్రకు సిద్ధమైంది. ఆదివారం సొంత గడ్డపై రాజస్థాన్ను హైదరాబాద్ ఢీకొనబోతుంది. ఇక ఐపీఎల్ 18లో తన తొలి పోరుకు సన్ రైజర్స్ సన్నద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్లో దుర్భేద్యంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ శుభారంభం చేయాలని ఉవ్విల్లూరుతుంది. ఇక కొత్త సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో సీజన్ను ప్రారంభిస్తున్న రాజస్థాన్ మొదటి మ్యాచ్లోనే కఠినమైన పరీక్షకు సిద్ధమైంది. పటిష్టమైన సన్ రైజర్స్ రూపంలో అతిపెద్ద సవాల్ను ఎదుర్కోనుంది. ఇక 300 స్కోర్ సాధ్యమేనా? ఐపీఎల్లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు, దూకుడు బ్యాటర్లు కలిగిన జట్టు సన్ రైజర్స్. గత ఏడాది సన్ రైజర్స్ సాగించిన ఉచ్చుకోత ప్రత్యర్థి జట్లలో దడపుట్టేలా చేసింది. ఇక నిరుడు ఒక్క సీజన్లోనే 3 సార్లు 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287-3తో హోరెత్తించింది. ఇక పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసింది. 125-0 రికార్డులను సొంతం చేసుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలు వీరవిహారం ప్రపంచ టీ20 క్రికెట్నే ఊపేసిందనుకోవచ్చు. ఇక ఫార్మాట్లో 300 పరుగుల స్కోర్ అసాధ్యం కాదన్న చర్చకు కూడా తెరలేపింది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే 300 స్కోర్ సాధించగల జట్టు సన్ రైజర్సే అన్న ఘనత కూడా హైదరాబాద్కే దక్కింది. అభిషేక్, హెడ్, క్లాసెస్, నితీష్లు దూకుడుకు ఇప్పుడు ఇషాన్ కిషన్ జత కలవడంతో 300 స్కోర్ కష్టం కాదన్నది కూడా విశ్లేషకులు అంచనా. ఇక నీరుడు పటిష్టమైన బెంగళూరుపై 287, ముంబైపై 277, ఢిల్లీపై 266 స్కోర్లతో సత్తా చాటిన సన్ రైజర్స్ బలహీనమైన బౌలింగ్ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగడమే ఖాయమే. ఇక కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్, మహమ్మద్ షామీ రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు ఉండడం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి. ఇక పేసర్లు జైదేవ్ ఉన్గత్, హర్షల్ పటేల్ వైవిధ్యం, అడమ్ జంపా, రాహుల్ చాహర్లు స్పిన్ మాయాజలం సన్ రైజర్స్ కు తిరుగులేని బలలే అనిపించుకోవాలి. ఇక ఈ పరిణామంలో ఈ రోజు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది. మరి ఈ మ్యాచ్ లో 300 స్కోర్ ఖచ్చితంగా కొడుతుందంటూ కూడా క్రికెట్ విశ్లేషకులు ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. Last year you went to the final from 10th position. A lot of expectations from this time. So how do you look to this season now? I think the expectations bring some excitement. I think the expectations are built around the performance of last year and also the quality of the team that we've been able to put together the back end of last season and into the auction. So we as a franchise are really excited about the season, and because we have that, I suppose that foundation from the 5 players that we retained and how well they performed last year, hopefully we have the squad to be able to do just as well, if not better. Daniel, this will be the 3rd season with the impact player rule, applied. So last season, still when there were scores of 250 and 260, it came with a bit of a shock value. But now teams are probably going into the season expecting that to be the norm, and there's even been like expectations that there'll be a 300 breach. So inside, probably the best batting squad. What are the discussion with the bowlers? You yourself as a bowler, how are you sort of going into the season saying
how do you temper your expectations in terms of the bowlers? Just don't be the team that goes for 300. That's what I say. I think there's an understanding of the style of play from a batting group now. So whatever ground you go to, I think you have an understanding that the batting team's going to be aggressive, and I think the only thing that mitigates that really is the pitch. And most of the time, the pitches in the IPL are very flat, very good for batting. So when you come to these grounds, you know exactly what to expect. You know how a batsman's going to come against you, and it's quite maybe not fun's the right word, but it's a good challenge for a bowling group to try and work their way through that. And that's how I think Pat addressed the bowling group the other day, is that the expectation is on the batter to do all the work, to score the runs, and the bowlers there just sort of to feed him. So for us, we can have a little bit of fun around it, and if we get those days where we can make it all work, then that's going to be great, and it's going to go a long way to winning games. So I think the onus is on the batting group to score these runs, and the bowling group has to find ways to mitigate that. You'll be missing the first 3 matches because of the injury. And how do you look at the team's prospects and all? So how do you feel it will be missing the... Yeah. Hi, well, first of all, hi everyone, good evening. Yeah, it feels a bit different. I think I've never missed a game as a complete player. I think coming off the season as not fully fit feels a bit different, but the team looks good. I think in a very happy environment, and there is a mix of good youngsters and good experience in the squad. I think we are very happy to have Rahul Dravid back with us. So I think the team is under great hands, and we are feeling ready for the season. Sanju, can you talk a little about Vaibhav? You know, he's come in as a 13-year-old. It's never happened in the IPL. You've also been around for so long. So can you just talk to us about how he was brought in, like what spark and when, like how did the process come about bringing him here, and how has he been bedded in, like how is he being eased in, or is he being thrown into the nets to face say Ajafra or Tushar? How is that going? Yeah, it's a very interesting thing which keeps happening in the game of cricket. I think where you see some very special talents coming along. I think don't matter what's the number of age he is in, but he looks a bit something special. So I think that's what our team recognized him when he came to the trials, or for our scouts following him in the under 19 matches which he was playing. I think the amount of shots he was playing, I think that really shows that he is made for the best level actually. So I think to be honest, I feel he's very lucky that a 13-year-old or any youngster, I think which IPL team he should be a part of. I think he is lucky that he has come to Rajasthan Royals in the right hands of రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే సన్ రైజర్ జట్టు మొత్తం పూర్తిస్థాయిలో సెషన్స్లో పాల్గొన్నటువంటి నేపథ్యం కాబట్టి ప్రాక్టీస్లో దాదాపు 2 గంటల నుంచి కూడా వాళ్ళు చాలా తీవ్రంగా కూడా శ్రమిస్తున్నటువంటి విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాం. నెట్స్లో కూడా ట్రావెస్ హెడ్, ఎందుకంటే విధ్వంసకర బ్యాటింగ్కి నిలవైనటువంటి అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ట్రావెస్ హెడ్ దాదాపు 6 గంటల నుంచి కూడా తన మొత్తం అన్ని రకాలైనటువంటి షాట్స్ను కూడా అతను ప్రయత్నిస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పక్క స్పిన్ బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు ఇటు ఫేస్ బౌలింగ్లో కూడా ఎక్కువగా షాట్స్ కానీ కట్ షాట్స్ కానీ అలాగే ఆఫ్ సైడ్ షాట్స్ కానీ ఎక్కువగా అతను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. దాంతోపాటు ట్రావెస్ హెడ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బ్యాక్ సైడ్ కోచ్ అయినటువంటి డానియల్ వెటోరీ, తర్వాత విధ్వంసకరమైన మరో బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో అత్యంత ఫేవరెట్ టీమ్గా కూడా సన్ రైజర్ జట్టు బరిలో దిగబోతుంది. రేపు రాజస్థాన్ జట్టు కూడా మామూలు టీం కాదు, అత్యంత అరవీర భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఉన్నారు. కాకపోతే ఈ పిచ్ మీద సన్ రైజర్స్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ చూస్తే పైగా హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా తొలి మ్యాచ్ గెలవాలన్న ఉద్దేశంతో కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తొలి మ్యాచ్ నుంచి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కూడా ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా సర్వాంగ సుందరంగా కూడా తయారైంది. సరికొత్త సీటింగ్, సరికొత్త టెక్నాలజీతో పాటు దాంతోపాటు మొత్తం గ్రౌండ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పిచ్ని కాపాడడంలో కానీ, దాంతోపాటు ఈ
మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా కూడా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం పడినా కూడా ఖచ్చితంగా ఆ వాటర్నంతా కూడా ఎప్పటికప్పుడు అది డ్రై చేయడానికి అంత అనువైనటువంటి టెక్నాలజీతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే వాతావరణ మార్పులు కూడా చాలా వరకు సర్వేగంగా మారుతున్నాయి. ఒక పక్క కోల్కతాలో కూడా మారినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఈసారి పరుగుల వరద ఉండబోతున్నది కూడా చెప్తున్నారు. ఇప్పటికే పిచ్ను కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం పిచ్ క్యూరేటర్ ఎవరైతే ఉన్నారో ద బెస్ట్ క్యూరేటర్ కూడా ఇక్కడ మొత్తం పిచ్చినంతా కూడా అతను చెక్ చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. ట్రావెల్స్ హెడ్ ఇట్లా స్పిన్ బౌలింగ్లో చాలా అద్భుతంగా కూడా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు యంగ్ సెన్సేషన్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా రేపటి మ్యాచ్కి అందుబాటులో ఉంటున్నాడు అనేది కూడా ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఒక పక్క నితీష్ కుమార్ రెడ్డి, ఒక పక్క ట్రావెల్స్ హెడ్, మరోవైపు అభిషేక్ శర్మ, మరోవైపు క్లాసన్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, దాంతోపాటు ఇషాన్ కిషన్. సో వీళ్ళు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ఎస్ఆర్హెచ్కి ఒక బలంగా కూడా మనకు కనపడుతుంది. మరోపక్క బౌలింగ్లో ఇప్పటికే గాయాల పాలై చాలా రోజుల నుంచి కూడా క్రికెట్ దూరంగా ఉన్నటువంటి ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అతను కూడా అందుబాటులోకి వచ్చాడు. ద బెస్ట్ బ్యాట్స్మెన్ అనేటువంటి బ్యాట్స్మెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు మొత్తం ఇండియాకి ది బెస్ట్ బౌలర్గా ఉన్నటువంటి మొహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ టీంలో ఆయన జాయిన్ అయ్యాడు కాబట్టి అతను కూడా బౌలింగ్ వేయబోతున్నాడు. దాంతోపాటు ఇటు నితీష్ కుమార్ రెడ్డి, హర్ష పటేల్ వీళ్ళందరూ కూడా చాలా బెస్ట్ టీమ్గానే ఉండబోతుంది. సో రేపు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అనేసి కూడా మొత్తం వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికే డానియల్ వెటరీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే జట్టులో దాదాపు 10 రోజుల నుంచి కూడా చూస్తున్న ప్రాక్టీస్ సెషన్. సో అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు, చాలా అద్భుతంగా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న మొత్తం అందరూ ప్లేయర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇటువైపు చూస్తే మాత్రం ముత్తయ్య మురళీధరన్ తన బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కూడా తన అద్భుతంగా కూడా అతను ట్రైనింగ్ ఇస్తున్నటువంటి విజువల్ చూస్తున్న ఒకసారి జూమ్ చూస్తే ముత్తయ్య ద గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ కూడా తను అక్కడ విజువల్స్లో మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ రేపటి మ్యాచ్ కోసం హై వోల్టీ మ్యాచెస్ కోసం సర్వాంగంగా సుందరంగా కూడా ఉప్పల్ మైదానం సిద్ధమైపోయింది. సో మొత్తం ప్లేయర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. సో రేపు పరుగుల వరద అయితే కురవబోతుంది. హైదరాబాదీలు గెట్ రెడీ. రేపు ఉప్పల్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్కు మీరు ఫిట్నెస్ చేయబోతున్నారు. సన్ రైజర్స్ తొలి మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే రాజస్థాన్ జట్టు కూడా ఇప్పటికే ఇటు స్టేడియం కూడా చేరుకుంది. మన విజువల్లో చూస్తున్నాం రాజస్థాన్ టీం దాదాపు 2 గంటల నుంచి కూడా చాలా తీవ్రంగా కూడా శ్రమిస్తుంది. ఒక పక్క బ్యాటింగ్ ప్రాక్టీస్, ఒక పక్క మరో పక్క ఫీల్డింగ్ ప్రాక్టీస్, తర్వాత క్యాచ్ల ప్రాక్టీస్లు అనేది చేపిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. విజువల్లో చూస్తున్నాం మనం నెట్స్లో ఆల్రెడీ యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా కూడా అతను దాదాపు 1.5 గంటల నుంచి కూడా తన బ్యాటింగ్ని అతను ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా కట్ షాట్స్ ఎక్కువగా ఆడుతున్నారు, తర్వాత పాయింట్ షాట్స్ ఎక్కువగా ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఫుల్ షాట్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నెట్స్ దాంతోపాటు లాంగ్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో అత్యంత కీలకమైనటువంటి ఆటగాళ్ళంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ప్రధాన బౌలర్గా ఉన్నటువంటి సందీప్ శర్మ కూడా అక్కడ క్యాచ్లు ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ రాయ్కి వెన్నుమూకగా ఉన్నటువంటి హెడ్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా అతను పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో శస్త్రచికిత్స చేసుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి ఆయన సేవలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఉండి ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క ఎట్లా ఆడుతున్నారు ఏంటి అనే దానిపై కూడా ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈసారి కెప్టెన్గా సంజు శాంసన్ లేడు కాబట్టి సంజు శాంసన్ పూర్తిగా ఇటు కీపింగ్ వైపు కానీ ఇటు బ్యాటింగ్ వైపు కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన నేపథ్యంలో దాని దగ్గరగానే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే గ్రౌండ్లో ఒక్కొక్కటి రికార్డు సృష్టించే స్కోర్ని అప్పుడు వాళ్ళు కొట్టారు. ఎందుకంటే మొదటి 6 ఓవర్లనే 100 కొట్టినటువంటి చరిత్ర కూడా ఇప్పటికే ఎస్ఆర్హెచ్కు ఉంది. సో ఖచ్చితంగా మ్యాచ్ అంటే 200+ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే. సో దాని తగ్గట్టుగా రేపు పరుగుల వరద అనేది కొనసాగుతుంది అనేది కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ సంబంధించిన టీం కూడా రాబోతుంది. వాళ్ళు కూడా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. విజువల్స్లో చూస్తున్నా ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తా. మొత్తం రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన
కీలకమైనటువంటి ఆటగాళ్ళంతా కూడా వాళ్ళు క్యాచ్లు ప్రాక్టీస్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా కూడా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ని చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా మొదటి మ్యాచ్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పటికే ఇటు క్రేజ్ కూడా ఎక్కువగా పెరిగింది. ఆన్లైన్లో టికెట్లు పెట్టగానే మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఒక్క టికెట్ కూడా దొరకనటువంటి నేపథ్యం కాబట్టి మరోవైపు బ్లాక్ టికెట్ల దందా అనేది కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఏకంగా భరద్వాజ్ అనే వ్యక్తితో 4 టికెట్లను ఎస్ఓటి పోలీసులు ఇవాళ పట్టుకున్నారు. సో ఎవరు కూడా టికెట్లు ఇక్కడ స్టేడియం దగ్గర అమ్ముతున్నారంటే నమ్మి ఇక్కడికి రావద్దండి. అవంతా కూడా బ్లాక్ టికెట్లు, ఒకసారి టికెట్స్ను కూడా మార్పు చేసినటువంటి నకిలీ టికెట్లు కూడా అమ్ముతారు కాబట్టి ఇక్కడ కొన్నటువంటి వాటికి ఎవరికి సంబంధం ఉండదు అనేది అధికారులు వారు చెప్పారు. సో ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు ఉన్నటువంటి వారు ఆఫ్లైన్లో టికెట్లు కొనుగోలు చేసినటువంటి వారు మాత్రమే నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేడియంలోకి వచ్చి మ్యాచ్ను వీక్షించవచ్చు అనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో దాదాపు రాచకొండ పోలీసులు 2500 దాకా కూడా ఈసారి అనేక డిపార్ట్మెంట్ల నుంచి కూడా పోలీసుల్ని ఇక్కడ ఈసారి మొబిలైజ్ చేశారు. సెక్యూరిటీ పర్పస్ కానీ, ఎస్ఓటీ కానీ, అలాగే ఎన్ఎస్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, షీ టీమ్స్ కానీ, ఇలా టాస్క్ ఫోర్స్ కానీ అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి మొత్తం ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లంతా కూడా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యంగా పడుతుంది. నిన్న ఏకంగా సిపి సుధీర్ బాబు వచ్చారు. తర్వాత హెచ్సిఏ ప్రెసిడెంట్ కూడా వచ్చి మొత్తం ఇక్కడ తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, రేపు ఎట్లా సకల సదుపాయాలు ఏ రకంగా అభిమానుల కోసం ఏర్పాటు చేసే అంశాలపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చారు. దాంతోపాటు అధికారులు కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నటువంటి నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క చిన్న మ్యాచ్ జరిగినా మినిమం 25,000 మంది దాకా కూడా రెగ్యులర్గా హాజరవుతుంటారు. పైగా ఈసారి గత ఫైనల్కి వెళ్ళినటువంటి హైదరాబాదు తన మొట్టమొదటి మ్యాచ్ని ఇవాళ రేపు ఇటు రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది కాబట్టి సో రాజస్థాన్ రాయల్స్లో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బెస్ట్ బ్యాట్స్మెన్స్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా హెట్ మేయర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలా అద్భుతమైన హిట్టింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఆటగాళ్ళు ఉన్నారు. సంజయ్ శాంసన్ పక్క చాలామంది ఇంకా వీళ్ళైతే మంచి టాలెంట్ యశస్వి జైస్వాల్ కానీ ఇంకా టాలెంటెడ్ అయినటువంటి ఆటగాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అతను కూడా తన బ్యాటింగ్ని ముగించుకొని ప్రాక్టీస్ని దాదాపు గంట పాటు కూడా అతను అనేక రకాలైనటువంటి షాట్స్ని ప్రాక్టీస్ చేసి ఇప్పటికి అతను వస్తున్నటువంటి విజువల్స్ని మనము చూస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. యుజవేంద్ర చాహల్ కూడా ఇప్పటికే టీంలో జాయిన్ అయ్యాడు. సో అతను కూడా మొత్తం ఫీల్డింగ్ కానీ ఇటు క్యాచెస్ కానీ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గ్రౌండ్లో ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. సో దాని తగ్గట్టుగానే ఎందుకంటే రియాన్ పరాగ్ కూడా ఇప్పుడు వెళ్తున్నాడు. విజువల్స్లో మనం చాలా చూస్తున్నాం. అతను కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఓపెనింగ్ అనేది చాలా వెన్నుముక్కగా ఉంటుంది. సో ఒక పక్క యశస్వి జైస్వాల్, మరో పక్క రియాన్ పరాగ్. సో వీళ్ళిద్దరు జోడీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బ్యాటింగ్ కోసం వారు వెళ్తున్నారు. సో బౌలర్స్ మరి కాసేపట్లో వాళ్ళు కూడా తమ బాల్స్ని వేయబోతున్నారు. సో మరోవైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ టీమ్స్లో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్గా ఉంది. ఎందుకంటే పరుగుల వరద సృష్టిస్తున్నటువంటి నేపథ్యం పక్క అభిషేక్ శర్మ ఓ పక్క, నితీష్ కుమార్ ఓ పక్క, మరోవైపు ట్రావిస్ హెడ్, క్లాస్ అండ్ సో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎక్కడ చూసినా కూడా బ్యాటింగ్ ఆర్డర్లో చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం గతంలో కంటే చాలా అద్భుతమైనటువంటి బౌలర్స్ని ఈసారి ఎస్ఆర్హెచ్ టీము సొంతం చేసుకుంది. దాంతోపాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంని మనం చూస్తున్నాం. అత్యంత సర్వాంగ సుందరంగా కూడా వాళ్ళు దీన్ని తీర్చిదిద్దారు. గతంలో కూడా ఇలాంటి ఎక్కడో కెనపీకి సంబంధించినటువంటి ఒక్క ఇవి కూడా లేదు. కేవలం 2 ఎండ్స్లో మాత్రమే ఈ యొక్క కవరప్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మొత్తం ఎంటైర్ స్టేడియం అంతా కూడా అధునాతంగా కూడా వాళ్ళు తీర్చిదిద్దినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సరికొత్త చైర్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. పాత చైర్స్ అంతా కూడా తీశారు. సీటింగ్ ఫెసిలిటీస్ మెరుగుపరిచారు. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీస్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ పిచ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో గ్రౌండ్ బాయ్స్ కానీ వీళ్ళందరూ కూడా గతంలో చూసాం మనము ఈ పిచ్కి గత వరల్డ్ కప్ కానీ తర్వాత ముఖ్యంగా ఐపీఎల్కి కానీ ది బెస్ట్ పిచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న నేపథ్యంలో పరుగుల వరదకి ఇదొక కేంద్ర బిందువుగా కూడా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఇది ఉప్పల్ స్టేడియం. సో ఏదైనా కానీ సో రేపటి హై వోల్ట్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎట్లా జరుగుతుంది ఏందని కూడా మనం అందించాం. సో నెక్స్ట్ సన్ రైజర్స్ రాబోతుంది కాబట్టి వాళ్ళు
ఎట్లా ప్రాక్టీస్ సెషన్ చేయబోతున్నారు, సో దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెడతారు, సో వాళ్ళ యొక్క వ్యూహాలు కూడా ఎట్లా ఉండబోతుంది ఏంటో కూడా నెక్స్ట్ దాంట్లో మనం తెలుసుకోబోతున్నాం.